In women category, East Godavari versus Prakasham. Sir, point everki. East Godavari versus Prakasham women court. Bonus +1, 2 points to Prakasham. 32 East Godavari, 34 Prakasham in women section. 32-34. క్రికెట్లో కూడా అనేక సార్లు సమాన స్కోర్తో అద్భుతమైనటువంటి పోటీ పడుతున్నటువంటి ఈస్ట్ గోదావరి వర్సెస్ ప్రకాశం ఉమెన్ కోర్ట్ ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటుంది వారి యొక్క క్రీడా నైపుణ్యం. సార్ అవుటర్స్ అందరూ కూడా దయవించి గ్యాలరీ బయటికి వెళ్ళాలి. సార్ ఆటల ప్రాంగణం మధ్యలో ఆటలకు సంబంధం లేనటువంటి వారు ఎవరు కూడా ఉండకూడదు, గమనించాలి. మీకు చక్కటి గ్యాలరీ ఏర్పాటు చేశారు డయాస్ చుట్టూ. డయాస్ ముందు నిలబడి ఉన్నారండి కొంతమంది. మీరు ఒక కోర్టు దగ్గర ఉంటే ఒక గేమ్ మాత్రమే చూడగలుగుతారు. గ్యాలరీలో ఉంటే 4 కోర్టుల యొక్క గేమ్ని కూడా వీక్షించగలుగుతారు. ప్లీజ్ గమనించండి. ఈ యొక్క క్రీడాకారులకి ఎలాంటి మెడికల్ ఇబ్బంది వచ్చినా ఒంగోలు రమేష్ హాస్పిటల్ వారి యొక్క సిబ్బంది మరి వారు మనకు అందుబాటులో ఉన్నారు. చక్కటి సేవలు అందించడానికి ప్లేయర్స్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మెడికల్ డిపార్ట్మెంట్ వారు మనకు సపరేట్ ఒక బెంచ్ ఇవ్వడం జరిగింది. వారిని కలవాలి. మరి వారు చక్కటి మెడికల్ సేవలు అందిస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అస్టర్ రమేష్ హాస్పిటల్స్ నుండి వారి యొక్క సేవలు అందించడానికి వారి యొక్క సిబ్బంది సుమారు 60 మంది వచ్చి మన క్రీడా ప్రాంగణం దగ్గర వారు సేవలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈస్ట్ గోదావరి ప్రకాశం వర్సెస్ ఈస్ట్ గోదావరి ఉమెన్ స్కోర్ సార్ చెప్పండి సార్. ఈస్ట్ గోదావరి వర్సెస్ ప్రకాశం ఉమెన్ కోర్ ప్రస్తుత స్కోర్ సమానం 34-34. కోర్టు ఎవరన్నా మ్యాచ్ అయిపోయింది. ఉమెన్ మ్యాచ్, నెక్స్ట్ ఉమెన్ మ్యాచ్ చిత్తూరు వర్సెస్ అనంతపురం. ఉమెన్ టీంలు కూడా కోర్టు నెంబర్ 1 రిపోర్ట్ చేయడం. చిత్తూరు వర్సెస్ అనంతపురం. ఇది ఫైనల్ కాల్. బోత్ ద టీమ్స్ హ్యాండ్ ది రిపోర్ట్ ఇన్ కోర్ట్ నెంబర్ 1 immediately. Your officials follow. P. Ishwarrao referee. శ్రీకాకుళం వర్సెస్ ప్రకాశం ఇన్ మెన్ కోర్ట్ ప్రస్తుత స్కోర్ 36-65. ఫేవర్ ఆఫ్ ప్రకాశం 65, శ్రీకాకుళం 36. మా ప్రకాశం ఆడియన్స్ అంత లీడ్ లో ఉన్నది. మీ టీము ఏం క్లాప్స్ కొట్టి వాళ్ళకి అభినందనలు తెలియజేయరా? కొంచెం గట్టిగా వేసుకోవాలి. పి ఈశ్వరరావు రెఫరీ, ఆర్ శ్రీధరన్, సిహెచ్ భవానీ అంపైర్, పి శిరీష స్కోరర్, టి శ్రీవాణి దివాకర్ అసిస్టెంట్ స్కోరర్, ఎం మధు, తాడారి గడ్డారు వెంకటేష్ 30 seconds operator. All the technical officials signed the report in court number 1 immediately. P. Ishwarrao referee, R. Sridhar
and Bhavani umpires, P. Sirisha scorer, Srivani Jivaga assistant scorer, M. Madhu Tada recorder, Venkatesh 30 seconds operator. Ishwara garu, take charge in court number 1. ఈశ్వరరావు గారు హ్యాండ్ రైజ్ చేయండి, మీరు ఎక్కడున్నారు? చిత్తూరు అనంతపురం ఉమెన్ టీమ్స్ కైండ్లీ రిపోర్ట్ రిపోర్ట్ నెంబర్ 1. హ్యాండ్ రైజ్ చేయండి, మీరు ఎక్కడున్నారు ఒకసారి? అనంతపురం చిత్తూరు ఉమెన్ టీమ్స్ కైండ్లీ రిపోర్ట్ రిపోర్ట్ నెంబర్ 1. చిత్తూరు కర్నూలు ఉమెన్ టీమ్స్ ఎక్కడున్నారు? మీరు హ్యాండ్ రైజ్ చేస్తాం, రావాలి త్వరగా రిపోర్ట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయడం ఉపయోగం లేదు, మ్యాచ్ రిపోర్ట్ చేస్తే మ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టీమ్ మేనేజ్ అందరికి కూడా విన్నపం, మీ మ్యాచెస్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ కాల్ ఇస్తున్నారు, సెకండ్ కాల్ ఇస్తున్నారు, థర్డ్ కాల్ ఇస్తున్నారు. మ్యాచెస్ అయిపోయిన వెంటనే మనం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా టైం ల్యాప్స్ ఉండొద్దండి. లేకపోతే ఈరోజు 10 గంటల వచ్చు నైట్ ఈ మ్యాచెస్ అన్ని అవ్వాలంటే దయచేసి ఆల్ టీమ్ మేనేజ్ కైండ్లీ నోట్, మీ మ్యాచెస్ అయిపోయిన వెంటనే పిలిచిన వెంటనే కోచ్ ఖాళీ అయిన వెంటనే దిగవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల వారి క్రీడా ప్రాంగణానికి వస్తున్నారు. కారు అడ్డుగా ఉంది. మహేష్ గారు ఒకసారి రండి. మహేష్ గారు, రవి గారు ఉండండి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. సార్ 999 కారు దారికి అడ్డుగా ఉంది. గౌరవ శాసనసభ్యులు క్రీడా ప్రాంగణానికి ఇచ్చేస్తూ ఉన్నారు. దయవించి ఆ కారుని పక్కకు పెట్టాలి. అలాగే ఇంత ఘనమైన క్రీడలు నిర్వహిస్తున్న ఆనందం నిర్వాహకులకు ఉంటే లోపల ఈ ప్రజలు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారని చిన్న బాధ కూడా ఉంది. మరి మీరెవ్వరూ లోపలికి రాకూడదు. మా చిత్తూరు టీం రావాలి. ఓకే, థ్యాంక్ యూ. పోలీసు వారిని కూడా ఆహ్వానించారు. దయవుంచి మీరు కమిటీ వారికి సహకరించి లోపల ఎవరు ఉండకుండా గ్యాలరీలో కూర్చొని మాత్రమే, క్రీడలకు సంబంధం లేనటువంటి వారు ఎవ్వరూ కూడా క్రీడా ప్రాంగణంలోకి రావద్దు. ప్లీజ్ మాకు సహకరించండి. Next man match is the final call for the next man match in court number 2. East Godavari versus Nellore. Both the teams kindly report in court number 2 immediately. Another match in court number 4, Kadapa versus Visakhapatnam. Both the teams kindly report in court number 4 immediately. Matches అయిపోయినామా? ఇది 4 టీంలు కూడా రిపోర్ట్ చేయాలి. In court number 2 match between East Godavari versus Nellore in Manchester. తీసుకువెళ్ళి ముందుగా ఈస్ట్ గోదావరి టీంలో పరిచయం చేస్తూ వారి యొక్క ఆశీస్సులు అందిస్తున్నారు. ఈస్ట్ గోదావరి టీంలో ఎందరో క్రీడాకారులు కబడ్డీ మీద జాబ్ చేస్తున్నటువంటి ఘనమైనటువంటి క్రీడాకారులు ఉన్నారండి. సుమారుగా 3-4 ఓన్లీ కబడ్డీ మీదే వారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లోని ఇక అనేక డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని కైవసం చేస్తున్నటువంటి క్రీడాకారులు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శించినటువంటి ఎందరో క్రీడాకారులు ఈరోజు మన ఈ యొక్క కాంపిటీషన్స్ ఇచ్చేసి ఉన్నారు. అలాగే క్రీడలు నిర్వహిస్తున్నటువంటి అఫీషియల్స్ని కూడా ముఖ్య పెద్దలు శ్రీ కునాయ్ చౌదరి గారు పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. క్రీడా ప్రాంగణానికి ఇచ్చేస్తున్న గౌరవ శాసనసభ్యులకు మరొకసారి మన సంతానోతులపాడు గ్రామం నుండి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యుల నుండి హృదయపూర్వక సాదర స్వాగతాన్ని అందిస్తున్నాం సార్.
గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, సంతనోతలపాడు స్థానిక శాసనసభ్యులు, అలాగే పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, శాసనసభ్యులు గోలు చేస్తూ ఉన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు. వీరి మాట సత్యం, మనసు ఆనిముత్యం, దాతృత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా, తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనకిడుగా, కాలేజీలకి భూమిని అందించినటువంటి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు. వారిని బొకేతో సత్కరించడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం వారికి సార్. అలాగే జనసేనానికి నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన జిల్లాకి చాలా గొప్ప అవకాశం కూడా, ఎందుకంటే క్రీడలు అందరూ కూడా ఈరోజు ఎలా ఉందంటే కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఫోన్లకి అలవాటు పడినటువంటి పిల్లల్లో కబడ్డీ ఇలాంటి ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనిషి ఈరోజు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కూడా చాలా అవసరం. అలాంటి క్రీడల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఒంగోలు నియోజక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఆర్గనైజింగ్ చాలా సంతోషం. ఈరోజు సంతనోతలపాడులో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు పెట్టుకోవడం, దానికి సభా అధ్యక్షులు మన భాస్కర్రావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, షేక్ రియాజ్ గారు, మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఏసీపీ బి సత్యనారాయణ గారు, డాక్టర్ రాఘవ్ గారు, అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు, రంగనాయకం గారు, వేణుగోపాల్ గారు, సిరిగిరి రంగారావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు గారు, ఇంకా పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రసాద్ గారు యుఎస్లోనే ఉంటూ తానాకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ ప్రసాద్ గారిని అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ పిలుపుతోటి ఈరోజు అన్ని వసతులతోటి అటు మెన్ మనకు 13 జిల్లాల నుంచి 13 టీములు, అదేవిధంగా ఉమెన్ 13 జిల్లాల నుంచి 13 టీములు రావటం, ఈరోజు 4 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా అవసరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు స్టేడియంస్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లేవో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈరోజు సార్ట్అవుట్ చేస్తున్నారు. ఒంగోలులో కూడా 20 ఎకరాలు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి లెటర్ కూడా పంపించారు, ఇండోర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి మన ప్రభుత్వంలో కూడా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న మన సెంట్రల్ మినిస్టర్ గారు కానీ, మన మురళీమోహన్ గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు, మన ఎంపీ గారు అందరూ కూడా నిన్న రావటం, ఇలాంటి కార్యక్రమాల్లో అందరం కూడా పాల్పంచుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ, వచ్చిన ప్లేయర్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈరోజు మమ్మల్ని కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ అసోసియేషన్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి మన డాక్టర్ గారికి ఆయన వయసులో చాలా పెద్దగా అయినా కూడా ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టి స్టేట్ లెవెల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయంటే ఆయన సెలవుతోటి ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము కూడా చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు మా స్కూల్ టీంలో నేను కూడా కబడ్డీ ప్లేయర్లో ఉన్నాను. ఆ కబడ్డీ ప్లేయర్లో అప్పుడు ఉండే టైంలో
మాకు కూడా మన గుంటూరు జిల్లాలో నేను విజ్ఞానంలో చదివేటప్పుడు మాకు 10th క్లాస్లో ఆ రోజు మాకు ప్రైజ్ వచ్చినప్పుడు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవారు. అప్పుడు 10th క్లాస్లో ఆయన చేతుల మీదుగా మేము ఆ రోజు కప్పు తీసుకున్నాం. మొన్న నేను ఈ మధ్య కనపడ్డప్పుడు కూడా చెప్పాను, మేము 9th 10th చదివేటప్పుడు మీరు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు అప్పుడు మీ చేతుల మీదుగా కప్పు తీసుకున్నాం. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారని కూడా ఆయన కూడా ఆ రోజు చెప్పి గుర్తు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక మంచి గేమ్ని ఈరోజు మన అందరిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈ సంతనూతలపాడు అందించిన మన డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంటు మెన్స్ అండ్ ఉమెన్స్ జరగటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇది సంతనూతలపాడు నియోజకవర్గంకే కాకుండా మా జిల్లాకు కూడా చాలా గర్వకార్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, ఇక్కడ విచ్చేసిన కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, వేణుగోపాల్ గారికి, చైర్మన్ గారికి, రామాంజనేయులు గారికి, ఇక్కడ ఉన్న ఇతర పెద్దల డాక్టర్ రాఘవరావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా, ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే ఆయన చొరవ తీసుకొని ఆయన సొంత ఊరిలో ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఈరోజు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు చెప్పడం ఏంటిదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్లో చదువుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కబడ్డీ కూడా ఆడారంట ఇప్పుడు చిన్నప్పుడు. అందుకని ఈ ఏజ్లో కూడా అవన్నీ గుర్తు చేసుకొని ఇక్కడ కబడ్డీ టోర్నమెంటు పెట్టాలని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఇంత ఘనంగా జరగడం మా అందరికీ చాలా సంతోషకరం. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ పిహెచ్సి కూడా వాళ్ళ కుటుంబమే డొనేషన్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా అక్కడ ఉన్న గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కూడా స్టార్టింగ్లో ఆ ల్యాండ్ కూడా వీళ్ళ కుటుంబమే డొనేషన్ చేశారు. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఎప్పుడో మంచిగా చదువుకొని డాక్టర్గా వెళ్ళి అక్కడ తానా ప్రెసిడెంట్ ఒక 10 ఏళ్ళ నుండి అయినా కానీ సొంతూరు మీద మమకారం పోకుండా ఈరోజు ఎన్నో ఊర్లలో చేయొచ్చు. ఈ ఊర్లో సొంతూరులో చేసినందుకు ఆయనకి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలామంది మానసిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఒక కారణం ఏంటిదంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవటం. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అందరు వీడియో గేమ్స్, టీవీలు చూడటము ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం. ఇలాంటి గ్రామీణ క్రీడలు కబడ్డీ అంటే చాలా మంచిది. ఎందుకంటే దానికి కొద్దిగా ఇసుక ఒక చిన్న గ్రౌండ్ ఉంటే అందరూ కబడ్డీ ఆడగలరు. సో అందుకని ఇలాంటి మంచి మన గ్రామీణ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మరీ ముఖ్యంగా ఈ కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్లో చాలా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మా కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకొకసారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వారికి ఆత్మీయ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నామండి. అర్జున్ రావు గారు వారి యొక్క పర్సనాలిటీ ఆ రోజుల్లో కబడ్డీ కోర్టులో దిగితే ఆపోజిట్ టీం వారు భయపడేవారండి. అంటే అర్జున అవార్డు అనేది దేశంలో అత్యుత్తమ అవార్డు అయితే ఆ అర్జునుడు అనే పేరునే వారి నామధేయంగా వారి యొక్క తల్లిదండ్రులు అందించడం జరిగింది. మరి వారు చెడుగుడు ఆడుతుంటే టికెట్ ప్రోగ్రామ్స్ కొనుక్కొని వీక్షించినటువంటి రోజులు. అలాంటి జాతీయ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగువాడి యొక్క వాణిని కబడ్డీలో వినిపించినటువంటి ఘనమైన వ్యక్తులు. వారిని సత్కరించుకునే డాక్టర్ శ్యామ్ గారు తయారు చేసిన పీఆర్ఐ స్కూల్లో స్వచ్ఛందంగా. అట్లనే ఈయన ఇప్పుడు ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్గా కూడా ఉన్నారు. వీరికి మెమోంటో అందజేయవలసిందిగా
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్నటువంటి ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థలో అత్యుత్తమ సేవలు అందించడానికి ఒక కబడ్డీ క్రీడాకారుడిగా సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో కబడ్డీ తరఫున ఉద్యోగాన్ని స్వీకరించి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ ఎన్నో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్కే వారు అత్యుత్తమ సేవలు అందిస్తూ ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయుల కర్మాగారాన్ని ముందుకు నడిపించడానికి తమ వంతు పాత్రను పోషించిన శ్యామ్ గారికి జరుగుతున్న ఈ చక్కటి చిరు సత్కారానికి అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వారికి అభినందన తెలియజేస్తున్నా కోరుతున్నాం సార్. ముఖ్య అతిథులతో అందరు జోష్ జ్ఞాపకంగా మెమరీగా వాళ్ళ యొక్క హృదయాల్లో నిలిచిపోయే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ థ్యాంక్ యూ అండి సార్. అతిథి రైట్, మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామంలో ఏదైతే సూదనగుంట ఫౌండేషన్ అలానే ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ పోటీల దగ్గర మనం ఉన్నాం. అయితే అసలు కబడ్డీ పోటీ అనగానే పేదవాడు అలానే ప్రేక్షకుడు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉర్రూతల ఊగుతూ ఈరోజు కబడ్డీని వీక్షిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనందరం చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి పరిస్థితి ఈ కబడ్డీకి వచ్చింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఏదైతే ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయరు అలానే డిఎస్పీ అయినటువంటి వేణుగోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు కబడ్డీకి ఎందుకు ఇంత మక్కువ కలుగుతుంది ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఈరోజు నేను చూస్తున్నా అంటే గత 2 రోజుల నుంచి ఇక్కడ చూస్తున్నాను, ఎక్కడ చూసినా కూడా వీక్షకులు ఎక్కడ తగ్గని పరిస్థితి ఉంది సార్. ఎందుకు అంత మక్కువ కబడ్డీ మీద ఉందంటారు? కబడ్డీ క్రీడ మొట్టమొదటిగా మన గ్రామీణ క్రీడ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రేక్షకుడికి కబడ్డీకి ఉన్నటువంటి ఒక దగ్గర సంబంధం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ప్రేక్షకుడు కబడ్డీని ఏదో ఒకరోజు ఆడాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రేక్షకుడు ఎంతసేపు ఏం ఆలోచిస్తాడంటే అతను తన కబడ్డీ ఆడినటువంటి గత స్మృతులు, తను కబడ్డీ ఎలా ఆడాడు అనేటువంటి ఒక గత స్మృతులు నెమరు వేసుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే కబడ్డీ అనేటువంటిది ప్రతి ఒక్క ప్రేక్షకుడు నేను ఆడినటువంటి క్రీడ, నాకు సంబంధించిన క్రీడ, మా గ్రామంలో అనేటువంటి క్రీడ అనేటువంటి ఒక ఉత్సాహం అనేటువంటిది కబడ్డీ క్రీడాకారుడికి దగ్గరికి ఈ కబడ్డీ గేమ్ వైపుకి ఈ ప్రేక్షకుడిని తీసుకురావడానికి ముఖ్య కారణం. అంటే సార్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఇంత ప్రోగ్రామ్ ఇక్కడ నడుస్తున్నా ఎందుకని కొంత మరుగున పడిపోయిన పరిస్థితి ఏర్పడింది అంటారు కబడ్డీ? మరుగున పడలేదండి. ఇప్పుడు మీరు ఇండియాలో మీరు 2023 ప్రో కబడ్డీ కనుక మీరు చూస్తే 202 మిలియన్స్ అంటే 20,20,00,000 మంది. ఇది భారతదేశంలో చూసినటువంటి సాకర్ కప్పు ప్రేక్షకుల కంటే ఎక్కువ. ఇండియాలో 2020 ఓవర్స్ తర్వాత అత్యంత ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్నటువంటి క్రీడ కబడ్డీ. కాబట్టి మరుగున పడినటువంటి అంశాన్ని మనం ఇంకా ఆ మాట అనకూడదండి. కబడ్డీకి మరుగున పడితే స్టార్ స్పోర్ట్స్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది 65 రోజుల పాటు. మరుగున పడితే 125 మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్లో టెలికాస్ట్ అవుతాయా ప్రాంతీయ భాషలతో సహా? మరుగున పడినటువంటి కబడ్డీ క్రీడ మరుగున పడటం అనేటువంటిదని నేనైతే యాక్సెప్ట్ చేయనండి. కబడ్డీ క్రీడ బ్రహ్మాండంగా వెలుగుతుంది. అంటే ఒక క్రీడాకారుడు ఒక సీజన్కి 2 crores పైన తీసుకుంటున్నారు. అలాంటి క్రీడని మనం ప్రస్తుతానికి కబడ్డీ చాలా వేగంగా అభివృద్ధి చెందిన క్రీడ. అంటే ఇంటర్నేషనల్ గేమ్స్లో కబడ్డీని చేర్చకపోవడానికి కారణం ఏంటంటారు? ఇంటర్నేషనల్ గేమ్స్లో కబడ్డీ అనేటువంటిది ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్లో ఉంది. అట్లనే వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా అవుతుంది. ఏదైనా ఒక ఒలింపిక్స్లో చేర్చాలంటే మినిమమ్ 70 కంట్రీస్ ఆడాలి. ఈ క్రమంలో భాగంగా కొంత డెవలప్ చేస్తున్నారు కబడ్డీని. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రాము ఎన్ని రోజులు జరగబోతుంది? ఆ గెలిచిన వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఈ క్రీడలో 71st సీనియర్ అండ్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. దీన్ని ఇక్కడ సూదనగుంట ఫౌండేషన్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. దీంట్లో ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనపరుస్తారో వారిని ఆంధ్ర రాష్ట్రం తరపున పురుషుల మరియు మహిళల జట్టుల్లో ఎంపిక చేసి త్వరలో జరగబోయేటువంటి సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్కి మన జట్లుగా
పంపిస్తారు అన్నమాట ఇక్కడ నుంచి. మీరు దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి కూడా కబడ్డీ ప్లేయర్గా ఉన్నారు, ఇంటర్నేషనల్లో ఆడినారు. అప్పటికి ఇప్పటికి ఎలా ఉందంటారు కబడ్డీ మీద చరిత్ర? ప్రేక్షకులకు ఇంకా దగ్గరైందండి కబడ్డీ. ఎలా అంటే ఇప్పుడు గేమ్ అనేటువంటిది మట్టి నుంచి మ్యాట్ మీదకి వచ్చింది, రూరల్ నుంచి అర్బన్కి వచ్చేసింది. ప్రేక్షకులు కూడా అర్బన్లో ఎక్కువ మంది ఉన్నారు. అట్లానే ప్లేయర్స్ కూడా ఈ మధ్యకాలంలో కార్పొరేట్ అన్ని స్కూల్స్లో కూడా క్రీడాకారులు అందరూ కూడా తయారవుతున్నారు. మీకు హైదరాబాద్లో చూస్తే ఓబులెడ్డి స్కూల్ కానివ్వండి, సెయింట్ జోసెఫ్, సెయింట్ ఆన్స్, ఇవన్నీ స్కూల్స్ నుంచి కూడా సెంట్రల్ స్కూల్స్లో ఉన్నటువంటి స్కూల్స్లో కూడా కబడ్డీ క్రీడ అనేటువంటిది తప్పనిసరిగా మ్యాట్స్ వేసి మరీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కబడ్డీ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో రూరల్తో సమానంగా అర్బన్లో కూడా ఎక్కువగా ఆడుతున్నటువంటి క్రీడాకారులు. ఒక కబడ్డీ క్రీడాకారునిగా మీరు యువతకి ఇవ్వాలంటే ఎటువంటి సందేశం ఇస్తారు? కబడ్డీ క్రీడ గురించి నేను ఎప్పుడు కూడా కొన్ని గొప్ప వ్యక్తుల యొక్క సందేశాలు నేను చెప్తానండి. ఈ సంవత్సరం జూలైలో ఒక సండే మ్యాగజైన్లో మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారంటే, నేను కబడ్డీ ప్లేయర్ని, నేను కబడ్డీ కెప్టెన్ని, నేను చిన్నప్పుడు కబడ్డీలో మా స్కూల్ జట్టు నేనే కెప్టెన్ అని చెప్పాడు. ఒక భారతదేశ ప్రధాని నేను కబడ్డీ ఆడాను, నేను కబడ్డీ కెప్టెన్ అని చెప్పడం మా కబడ్డీ ప్లేయర్లందరూ చాలా గర్వకారణం. అట్లానే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా నేను కబడ్డీ ప్లేయర్ని, నాకు నాయకత్వ లక్షణాలు అంటే కబడ్డీ నుంచి వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు కూడా నేను కబడ్డీ ప్లేయర్ని అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక అంశం చెప్తానండి. నేను కబడ్డీ అనేటువంటి ఒక ప్రేక్షకుడికి ఎంత దగ్గరగా తీసుకెళ్తున్నటువంటి అంశం మీకు ఒకటి చెప్తానండి. 1975లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి ఉమెన్ ఫెస్టివల్ జరిగింది. అంటే మహిళల కోసము మొట్టమొదటి ఫెస్టివల్ ఉమెన్ క్రీడా ఉత్సవం జరిగింది, మహిళల కోసం మాత్రమే. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మహారాష్ట్ర వర్సెస్ బెంగాల్, ఈ రెండు మహిళా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ పక్కనే బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఇంకొక ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందిరాగాంధీ గారికి బాస్కెట్బాల్ అంటే చాలా అభిమానము. ఆ బాస్కెట్బాల్ని చూడటం కోసం ఆ గ్రౌండ్కి వెళ్ళారు. వెళుతున్నప్పుడు కబడ్డీ గ్రౌండ్లో మధ్యలో ఉన్నటువంటి కబడ్డీ అఫీషియల్స్ నాకు రిక్వెస్ట్ చేశారు, మీరు ఒకసారి కబడ్డీ మ్యాచ్ దగ్గరికి రండి అంటే ఆవిడ వచ్చి నేను టాస్ వేసి వెళ్ళిపోతానన్నారు. టాస్ వేసి వెళ్ళిపోయే క్రమంలో జస్ట్ ఒక 1 మినిట్ కూర్చోమని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న అఫీషియల్స్. అప్పుడు ఆ విధంగా కూర్చున్నటువంటి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు కూర్చోట 30 నిమిషాలు కబడ్డీ గ్రౌండ్ దగ్గర నుంచి లేకపోయింది. ఒక మహారాష్ట్ర అండ్ బెంగాల్ మధ్య ఉన్న మ్యాచ్లో 30 నిమిషాలు ప్రత్యక్షంగా మ్యాచ్ చూసి ఆ మ్యాచ్లో అద్భుత ప్రదర్శించినటువంటి మహారాష్ట్ర చెందిన శకుంతల కటార్కర్ అనేటువంటి ఒక మహిళా క్రీడాకారునికి అర్జున అవార్డు అనౌన్స్ చేసింది. ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఈ అప్పటి వరకు అర్జున అవార్డు ఇవ్వాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ సంపాదించినటువంటి వాళ్ళు, దేశానికి ప్రాతినిధ్యం వహించి ఇంటర్నేషనల్ లెవెల్లో అత్యుత్తమ ప్రదర్శన కనిపించినటువంటి వారికి మాత్రమే మెడల్స్ ఇచ్చేటువంటి వారు. కానీ మొట్టమొదటిసారిగా అప్పటికి కబడ్డీ ఇంకా ఇంటర్నేషనల్లో రాలేదు. ఒక దేశీయ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన కనిపించినటువంటి శకుంతల కటార్కర్కి ఇవ్వాలంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాని మీద చాలా తర్జన పడ్డారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్లోనే చేయాల్సిన అవసరం లేదు, జాతీయ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనపడితే ఎవరికైనా అర్జున అవార్డు వచ్చే రూల్స్ మార్చి శకుంతల కటార్కర్ గారికి 1978లో అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రేక్షకుడిని, ప్రధానమంత్రి కానీ వారు మామూలు వ్యక్తి కానీ ఒక ఆర్డినరీ పర్సన్ కానీ ప్రేక్షకుడిని ఒక కబడ్డీ గ్రౌండ్ దగ్గర తీసుకొస్తే మళ్ళీ మ్యాచ్ అయ్యేంత వరకు లేవనీయకుండా చూపించేటువంటి అద్భుతమైనటువంటి దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేటువంటి కబడ్డీ గేమ్లో ఉంది. అలా ఉంది కాబట్టి కబడ్డీ గేమ్ ఇంకా ఇప్పటికీ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంతమంది ప్రేక్షకులు ఈ రోజుల్లో కూడా వచ్చేసి ఈ కబడ్డీ గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారని నేను కబడ్డీ ప్లేయర్గా చెప్పడానికి చాలా గర్వపడతాను. సార్, అంటే ఫైనల్గా ఒక క్రీడాకారునిగా మీరు యువతకి ఇవ్వాలంటే ఎటువంటి సందేశం ఇస్తారు? ఈ కబడ్డీ క్రీడ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేటు ఇప్పుడు మన రాష్ట్రంలో 3% స్పోర్ట్స్ కోటా సీఎం గారు పెంచారు. ఇది క్రీడాకారులందరికీ చాలా శుభదాయకము. ఈ 3% స్పోర్ట్స్ కోటాలో ఈ ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి క్రీడాకారులు, యువత వేరేటువంటి అట్రాక్షన్ వైపు పోకుండా దీన్ని అవకాశం, ఎందుకంటే ఈ క్రీడకి పెద్ద ఖర్చు అవసరం లేదండి, ఎక్కడైనా మామూలుగా క్లే కోట్ల మీద ఆడేయచ్చు. కాబట్టి ఈ క్రీడని వాళ్ళు అడాప్ట్ చేసుకొని చక్కగా ఆడితే వారికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. అట్లానే క్రీడల పట్ల ఒక రిజర్వేషన్ కూడా వారికి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలని నేను చెప్తున్నాను. రైట్, మొత్తం మీద చూసుకున్నట్లయితే క్రీడాకారునికి కావాల్సింది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి క్రీడ అయితే కబడ్డీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కబడ్డీ ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి వేణుగోపాల్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రత్నంతో మీరావళి, క్రీడా ప్రాంతం నుండి.